ఉద్యోగులు వారిలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కోర్టు విధుల్లో ప్రతిభ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఇక ఆదిలాబాద్ కోర్టు ఆవరణంలో న్యాయశాఖ ఉద్యోగులకు స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ ఆధ్వర్యంలో విధుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్పీలను జిల్లా జడ్జి సత్కరించారు. న్యాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. వారి యొక్క ఆదేశానుసారం క్లస్టర్ వైజ్ గా పాత జిల్లాలని ఎన్నిక చేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా నైపుణ్యాలు పెంచుకోవడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో క్లెయిమ్ చెకింగ్, పిటిషన్స్, తర్వాత ఛార్జ్ షీట్లు, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటి మీద ఈరోజు మనకు వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా మీరు ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. కాబట్టి మీ డే టు డే లైఫ్లో మీ వర్క్లో వచ్చినటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే వారి యొక్క సలహాలు సూచనతోటి వాటిని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత చేస్తున్నా ఇప్పుడు మా దగ్గర కూడా రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. చాలా వరకు ఏంటంటే అపోహ, ఈ యొక్క ప్లెయింట్ కానీ పిటిషన్ కానీ చెకింగ్ చేయటం అంటే కాస్ట్ రేట్లు కరెక్ట్గా ఉందా లేదా, ప్రేయర్ ఉందా లేదా, కోర్ట్ ఫీజు కట్టాడా లేదా, అంతవరకే మినిస్ట్రియల్ స్టాఫ్ పని. అందులో మిగతా అంశాలన్నీ జడ్జి గారు లేదంటే డిఫెన్స్ అడ్వకేట్ వచ్చి చూసుకుంటాడు, మీకు సంబంధం లేదు అంటారు. మన వాళ్ళు కూడా అంతే తయారయ్యారు. అది తప్పు. క్లయింట్ కన్సల్ట్ ఆఫీసర్ చెప్పడం, తద్వారా సూచన తీసుకొని చేయండి. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఆఫీసర్స్ కూడా వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇదివరకు 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, 7 ఏళ్ళు అలా చేసి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ లేకుండా కాలేజీ నుంచి కోచింగ్ సెంటర్ నుంచి డైరెక్ట్ కోర్టులో దిగుతుంటే వాళ్ళకు కూడా కోర్ట్స్ బాధ్యత ఖచ్చితంగా మేమేదే ఉంటుంది.